ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వారంలోనే 500కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్. వచ్చే నెల 15న రైతు బంధు అమలు. కొడంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. 4369 కోట్ల పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతలకు శంకుస్థాపన. జూరాల మీద ఒత్తిడి పెరుగుతుందన్న భారాస. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీ విస్మయం. కేంద్రం, కలెక్టర్ల నివేదికల్లో తేడా ఉందని వెల్లడి. తమ ఆదేశాలు పట్టించుకోవటం లేదని వ్యాఖ్య. తెలుగుదేశం, జనసేన, భాజపా కలిస్తే ఏ శక్తి ఆపలేదన్న పవన్. ఓట్ల బదిలీ జరగాలని శ్రేణులకు సూచన. జగన్ సర్కార్ తీరుపై విమర్శలు. ఈనాడు కార్యాలయంపై దాడికి నిరసనగా వెల్లువెత్తిన ఆందోళనలు. బాధ్యులపై తక్షణ చర్యలకు డిమాండ్. పత్రికా స్వేచ్ఛకు విఘాతమని వెల్లడి. భక్త కోటి కోలాహలం మధ్య ఘనంగా మేడారం జాతర. కాసేపట్లో గద్దెలపైకి చేరనున్న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు. హర్యానా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత. కర్షకులపై బాష్పవాయువు ప్రయోగం. ఒకరు మృతి చెందినట్లు తెలిపిన రైతు సంఘాలు. ప్రముఖ న్యాయ కోవిదులు పాలి ఎస్ నారిమన్ కన్నుమూత. వృద్ధాప్యంతో కన్నుమూసిన సుప్రసిద్ధ న్యాయవాది. ప్రముఖుల సంతాపం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన జలదోపిడీ కంటే కేసీఆర్ హయాంలోనే ఎక్కువ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమకు జలాల తరలింపునకు కేసీఆర్ సహకరించారని విమర్శించారు. భారాస, భాజపా మధ్య చీకటి ఒప్పందం వల్లే పాలమూరు అభివృద్ధి గురించి ఒక్కరోజు కూడా భాజపా నేతలు ప్రశ్నించలేదన్నారు. లోక్సభలో 14 ఎంపీ సీట్లు గెలిస్తేనే కాంగ్రెస్ యుద్ధం గెలిచినట్లేనని రేవంత్ స్పష్టం చేశారు. వారంలోనే 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి 4369 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 2945 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్ల విస్తరణ, గ్రామాలకు బీటీ రోడ్లు, జూనియర్ కళాశాలలు, హాస్టల్ భవన నిర్మాణాలు, పశు వైద్య కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలలు, సిహెచ్సిని 220 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. కోస్గి బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలకు 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరాకు నీళ్లివ్వలేదన్నారు. పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఓటు అడగాలని డిమాండ్ చేశారు. వారంలో మరో 2 హామీలు అమలు చేస్తామని రేవంత్ ప్రకటించారు. 500 రూపాయలకే ఆడబిడ్డలకు మీ ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తామని చెప్పినాం. రాబోయే వారం రోజుల్లో మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీకు ఆల్రెడీ రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం. వచ్చే నెల 15 తారీఖు లోపల అందరికీ రైతు భరోసా, రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే తొందరలోనే మీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి తెలియజేస్తున్నా. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాలతో సమావేశమై వారితో చర్చించారు. మహిళా సంఘాలను బలోపేతం చేస్తామని తెలిపారు. ఐకేపీ మహిళా సంఘాల ద్వారా పంటల కొనుగోళ్లు జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. కుటుంబం బాగుపడాలి, కుటుంబం ఆర్థికంగా నిలబడాలంటే నగదు ఆడబిడ్డ చేతుల్నే ఉండాలి. ఇంటాయన చేతులుంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు. అవునా? ఆ వ్యవస్థ పరిస్థితి మారాలనే మీకు మీ చేతిలో పెత్తనం ఉండాలి, మీ చేతిలో నగదు ఉండాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు తీసుకొని మీ 0 వడ్డీ విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేసి ఆడబిడ్డలను ఆదుకుంటా సంఘాలను అన్నిటినీ మళ్ళీ బలోపేతం చేస్తాం. మీరు ఆశీర్వదించి మీరు అండగా ఉంటే ఈ ప్రభుత్వం మీ జీవితాలలో వెలుగు తీసుకొస్తుంది. మిమ్మల్ని లక్షాధికారులను గతంలో అన్నారు.
ఇవాళ ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ను ప్రకటించారు. కొడంగల్ ఎత్తిపోతలను జూరాల ప్రాజెక్టుపై నిర్మిస్తే భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పరిధిలో ఉన్న రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని భారాస సీనియర్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. పాలమూరు, రంగారెడ్డి నుంచి కాల్వల ద్వారా నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు నీరు ఇవ్వాలని, కొత్త ఎత్తిపోతలతో లేని వైషమ్యాలు సృష్టించవద్దని ప్రభుత్వానికి సూచించారు. పాలమూరు, రంగారెడ్డిలో 10% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయన్న ఆయన కరివెన, ఉద్దండాపూర్ నుంచి కాల్వలు తవ్వితే నారాయణపేట, కొడంగల్కు గ్రావిటీతో నీరు పోతుందన్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన కాల్వల పనులు రద్దు చేసి నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతలు చేపడుతున్నారని ఆయన చెప్పారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. మనకు ఎగువన ఉండేటువంటి కర్ణాటక రాష్ట్రము కృష్ణానది మీద, తుంగభద్ర నది మీద వాళ్ళకు అవసరమైనటువంటి రీతిలో వాళ్ళు బరాజుల నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోయి మనకు అశాంతం నీటి లభ్యతనే లేకుండా చేస్తున్నారు. దీని మీద దృష్టి పెట్టండి. మొట్టమొదలు కర్ణాటకలో ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే, మాట్లాడండి, చర్య తీసుకోండి. భవిష్యత్తులో మన ప్రాంతం అంతా కూడా, ఉమ్మడి పాలమూరు జిల్లా అంతా కూడా ఎడారిగా మారే ప్రమాదం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చేయాలి. ఇక్కడ కాంగ్రెసే ఉంది, అక్కడ కాంగ్రెసే ఉంది. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. హైదరాబాద్ లో సిఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని వివరించారు. హైదరాబాద్ అభివృద్ధికి గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని తెలిపారు. రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని రేవంత్ చెప్పారు. తెలంగాణలో విద్యా, ఉపాధి అవకాశాల కల్పనలో సిఐఐతో కలిసి ముందుకు నడుస్తామన్నారు. 2000 కోట్లతో 64 ఐటీఐలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరన్నారని, ఇప్పుడు అది హైదరాబాద్ కు లైఫ్ లైన్ గా మారిందని రేవంత్ రెడ్డి వివరించారు. పాలకులు చేసే విధానపరమైన నిర్ణయాలు ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పురోగతికి ఉపయోగపడతాయి. ఆ విధానాన్ని సంపూర్ణంగా మా ప్రభుత్వం విశ్వసిస్తుంది. సో స్పష్టంగా మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా మీకు లాభదాయకంగా మీ వ్యాపారాలు ఉండే విధంగా మా ప్రభుత్వం యొక్క ప్రణాళికలు ఉంటాయి. ఎవరు ఎలాంటి బేసిజాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి విధానాలు పూర్తిగా మార్చేస్తారేమో, లేకపోతే గతంలో ఆఫ్ ద వేలో ఉన్న పర్మిషన్స్ ఏమన్నా రాకుండా పోతాయేమో, ఇట్లాంటి అపోహలకి తావు ఉండాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాలపై కేంద్ర అటవీ శాఖ, జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉండటంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇసుక తవ్వకాలు ఆపాలని తామిచ్చిన ఆదేశాలు ఎక్కడా అమలైనట్లు కనిపించడం లేదని పేర్కొంది. కేంద్ర కమిటీ ఇచ్చిన నివేదికను సుప్రీంకోర్టుకు పంపనున్నట్లు ఎన్జీటీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని ఇసుక రేవుల్లో అక్రమ ఇసుక తవ్వకాలను కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ కమిటీ ఇటీవల పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా ఇసుక ర్యాంపులకు వెళ్లి పరిశీలించిన అధికారులు అక్కడ భారీ యంత్రాలతో జరుగుతున్న తవ్వకాలు, వందలాది లారీల్లో తరలిస్తున్న ఇసుక ఫోటోలు, వీడియోలతో జాతీయ హరిత ట్రైబ్యునల్ కు నివేదించింది. కేంద్ర కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారాలు చూస్తుంటే ఏపీలో ఇసుక అక్రమ రవాణా ఆపాలని తామిచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదని ఎన్జీటీ అభిప్రాయపడింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అనుమతులు లేనప్పటికీ భారీ యంత్రాలతో ఇసుక తవ్వుతున్న కేంద్ర కమిటీ గుర్తించింది. రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు ఒక్కో రీచ్లో రోజుకు 2000 టన్నులు తవ్వకాలు జరుగుతున్నాయని కమిటీ నిర్ధారించింది. ఈసీలు లేకుండానే ఏపీ ప్రభుత్వ సహకారంతో జేపీ వెంచర్స్ తవ్వకాలు చేస్తోందని ఎన్జీటీకి నివేదించింది. నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేకున్నా యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారని వివరించింది. అయితే ఎలాంటి ఇసుక తవ్వకాలు జరగటం లేదని ఆయా జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికపై ఎన్జీటీ విస్మయం వ్యక్తం చేసింది. అక్కడ జరుగుతున్న దానికి పూర్తి విరుద్ధంగా నివేదిక ఎలా ఇస్తారని ప్రశ్నించింది. తమ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ఖాతరు చేయటం లేదని కేంద్ర కమిటీ నివేదిక ద్వారా స్పష్టమైందని ఎన్జీటీ పేర్కొంది. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో కూడా జరుగుతున్నందున తవ్వకాలపై సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకుంటుందని ఎన్జీటీ న్యాయమూర్తులు తెలిపారు. ఇసుక మైనింగ్ అక్రమాలపై కేంద్ర పర్యావరణ అటవీశాఖ కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. వచ్చే వారం సుప్రీంకోర్టులో ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్న విషయంపై పల్నాడు జిల్లా అమరావతికి చెందిన దండా నాగేంద్ర జాతీయ హరిత ట్రైబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ తవ్వకాలకు
పాల్పడిన జేపీ పవర్ వెంచర్స్ కి ఎన్జీటీ గతంలో 18 కోట్ల తాత్కాలిక జరిమానా విధించింది. అక్రమాలు రుజువైతే ఒక్కో రీచ్ కు ₹1 కోటి చెల్లించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. జేపీ వెంచర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా జరిమానాపై షరతులతో కూడిన స్టే విధించింది. ఇప్పుడు ఎన్జీటీ కూడా ఈ కేసును సుప్రీంకోర్టుకు నివేదించింది. ఏపీలో మొత్తం 500 రీచ్లు జేపీ పవర్ వెంచర్ వద్ద ఉన్నాయి. అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు నిర్ధారణ అయింది కాబట్టి 500 కోట్లకు పైగా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఎన్జీటీ అభిప్రాయపడింది. వైకాపా సిద్ధమంటే తాము యుద్ధమంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. భీమవరంలో పర్యటించిన పవన్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కులాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్ అని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. సొంత చెల్లెలకే ఆస్తి ఇవ్వని వ్యక్తి ప్రజలకేం చేస్తారని ఆయన ప్రశ్నించారు. అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ను కాపాడాలన్నారు. అందుకు వచ్చే ఎన్నికల్లో జనసేన ఓటు బదిలీ కావాలని శ్రేణులకు సూచించారు. తెలుగుదేశం జనసేన కూటమికి భాజపా ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశం జనసేన భాజపా కలిస్తే ఏ శక్తి ఆపలేదని పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు. మనుషుల్ని విడగొట్టేవాడు జగన్ తాలూకు విష లక్షణం, విష సంస్కృతి కుటుంబంలోకి, అన్నదమ్ములకు కూడా వెళ్ళిపోయింది. నువ్వేది చూపిస్తావో అదే నీకు తిరిగి వస్తాయి. జగన్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నాడు, అదే ఇంట్లో తిరిగి తీసుకొచ్చింది. నువ్వేది చెయ్యాలనుకుంటావో చర్యకి ప్రతిచర్య ఉంటుందంట. అదేదో న్యూటన్ చాలా, అదే నాట్ జస్ట్ ఫిజికల్నా. పాపం రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి డబ్బులు సంపాదించారు, 1,000 కోట్లు. 2 బిడ్డలకి సమానంగా ఇస్తే ఆ సంపాదన ఇవ్వలేదు చెల్లికి. సొంత చెల్లికి ఆస్తి ఇవ్వనోడు మనకెలా వాటాలు పంచుతాడబ్బా. అప్పులు తెచ్చి సంక్షేమం అమలు చేస్తుండటం, పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని విశ్రాంత ఐఏఎస్ పివి రమేష్ చెప్పారు. బటన్లు నొక్కి పేద వర్గాలకు డబ్బులు పంచినంత మాత్రాన అభివృద్ధి సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీని అభివృద్ధి పథంలో నడపాలంటే మౌలిక వస్తుల కల్పన, పరిశ్రమల స్థాపన జరగాలని సూచించారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏపీ ఆర్థిక పరిస్థితిపై ముఖాముఖిలో పివి రమేష్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 8,50,000, 9 లక్షల కోట్ల వరకు అప్పుంది. ఎకనమిక్ గ్రోత్ లేకుండా పేదరికం తగ్గదు. డబ్బు పంచిపెట్టడం ద్వారానే సమాజంలో మార్పు వచ్చి అభివృద్ధి చెంది పేదరికం నిర్మూలన జరుగుతుంది అనేది మనకు కనపడడం లేదు. ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదంలోకి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. వాటిని సక్రమంగా వినియోగించుకోవాలి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మానవ వనరుల్లో ఇన్వెస్ట్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్మెంటు, సర్వీసెస్లో పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. కోర్టు ఆదేశాల మేరకు బీఈడీ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు తీసుకోబోమని అడ్వకేట్ జనరల్ నివేదించారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల్ని అనుమతించడాన్ని సవాల్ చేస్తూ బొల్లా సురేష్ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్న విచారణ జరిపిన హైకోర్టు ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థుల్ని అనుమతించడాన్ని తప్పుపట్టింది. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉందని పేర్కొంది. పూర్తి వివరాలు సమర్పణకు ఏజీ సమయం కోరటంతో విచారణను నేటికి వాయిదా వేసింది. ఇవాల్టి విచారణలో బీఈడీ అభ్యర్థుల్ని ఎస్జీటీ పోస్టులకు అనుమతించడంపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. కర్నూలులోని ఈనాడు కార్యాలయంపై వైకాపా ఎమ్మెల్యే కాటసాని అనుచరుల దాడిని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విలేకరులు, విపక్ష నేతలు ఆందోళనలు నిర్వహించారు. వైకాపా పాలనలో పత్రికా స్వేచ్ఛను హరించారని, జర్నలిస్టులపై ఇష్టారీతిన దాడులు చేశారని ధ్వజమెత్తారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు ఆందోళనలు ఆపబోమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులపై భౌతిక దాడులు, పత్రికా కార్యాలయాలపై దాడుల్ని ఖండిస్తూ నిరసనలు వెల్లువెత్తాయి. కర్నూలులోని ఈనాడు కార్యాలయంపై పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరుల దాడిని నిరసిస్తూ అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులోని అంబేద్కర్ కూడలి వద్ద జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన పాత్రికేయులు అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఆలూరులో ఏపీయూడబ్ల్యూజే, ప్రజా సంఘాలు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ నిరసన తెలిపాయి. మద్దికెరలో బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆందోళన నిర్వహించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. నంద్యాలలో జర్నలిస్టులతో పాటు విపక్ష నేతలు ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. పాణ్యం నియోజకవర్గంలో రౌడీయిజం నడుస్తోందని, ప్రజల్ని భయపెడుతూ దోచుకోవాలని చూస్తున్నారని నేతలు ఆరోపించారు. ఈనాడు కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ఒంగోలులో ఎస్పీకి జర్నలిస్టులు వినతి అందజేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పత్రికా స్వేచ్ఛను హరించాలనే ఆలోచన ఉన్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదని నేతలు హెచ్చరించారు. ఈనాడు కార్యాలయంపై రాళ్ల దాడిని
కాపాడండి పత్రికా స్వేచ్ఛను. జర్నలిస్టుల మీద దాడులు కొనసాగుతా ఉన్నాయి. పదే పదే జర్నలిస్టుల మీద మూకమ్మడి దాడులు చేస్తా ఉన్నారు. నిన్న కర్నూలులో ఈనాడు కార్యాలయం మీద రాళ్ల దాడి జరపడం హేయమైన చర్య. దీన్ని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. మీడియా తన పని తాను చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి ఉన్నది. ప్రజాస్వామ్యంలో 4వ మూల స్తంభంగా ఉన్నటువంటి మీడియా పైన ఈ విధమైన దాడులు జరిగితే ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వాలు కూడా మనుజాలవు. ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పటికీ జర్నలిస్టుల మీద దాడులు అనేవి జరగరాదు. అలా జరిగితే ఆ ప్రభుత్వాలకే మనుగడ ఉండదన్న విషయాన్ని గుర్తెరిగి ప్రకటించాలి. కడప అంబేద్కర్ కూడలిలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు చేసిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయం ఎదుట జర్నలిస్టులతో పాటు భాజపా ఎస్సీ మోర్చా, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు ఆందోళన చేశారు. కమలాపురం రెవెన్యూ కార్యాలయం, పోలీస్ స్టేషన్లో అధికారులకు ఏపీయూడబ్ల్యూజే నేతలు వినతి పత్రాలు అందజేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలంటూ అనంతపురం జిల్లా ఉరవకొండలో తెలుగుదేశం కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైకాపా మూకదాడిలో వితంతు మహిళ కంటిచూపు కోల్పోయిన ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నరహంతక పాలనలో ఆంధ్రప్రదేశ్ రాతయుగంలోకి వెళ్లిపోయిందన్నారు. అసమ్మతి గళాలపై దాడులను, అరాచకాన్ని ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం నేతలకు తన సమస్య చెప్పుకునేందుకు వితంతు మహిళ కంటిచూపు పోగొట్టారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు, మీడియాతో పాటు సామాన్య ప్రజలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని అన్నారు. బాధితురాలు హంసవేణి కంటిచూపు కోల్పోవడానికి కారణమైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ డిమాండ్ చేశారు. ఆమెకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సూచించారు. చంద్రబాబు అనుక్షణం రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచిస్తారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. యువత, మహిళల పురోభివృద్ధికి కృషి చేయాలని తప్పిస్తూ ఉంటారని ఆమె చెప్పారు. ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛపై కుప్పంలో నిర్వహించిన ముఖాముఖిలో భువనేశ్వరి పాల్గొన్నారు. చంద్రబాబు పాలనలో ఆడపిల్లలు స్వేచ్ఛగా జీవించేవారన్న ఆమె జగన్ వచ్చాక మహిళల భద్రత కరవైందని విమర్శించారు. దిశ పేరిట మభ్యపెట్టడం తప్ప స్త్రీల రక్షణకు వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ఈ సందర్భంగా కుప్పంలో చంద్రబాబుకు బదులుగా తాను పోటీ చేస్తే గెలిపించుకుంటారా అని భువనేశ్వరి సరదాగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అదే అందరు చేతులెత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకలే చెప్పాలి. ఇది నిజం అనుకోపాకండి, ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. విశాఖ శారదాపీఠంలో శ్రీ రాజశ్యామల యాగం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్తో శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రత్యేక పూజలు చేయించారు. తాడేపల్లి నుంచి విశాఖ చేరుకున్న సీఎం జగన్ విమానాశ్రయం నుంచి నేరుగా శారదాపీఠం చేరుకున్నారు. మన్యుశుక్త హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని సంకల్పం చెప్పుకున్నారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. యాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. విశాఖలో సీఎం పర్యటన సందర్భంగా ఎన్ఏడి జంక్షన్ నుంచి గోపాలపట్నం వరకు రహదారికి ఇరువైపులా డ్వాక్రా మహిళల్ని నిల్చోబెట్టారు. ఎండ వేడిమికి తాళలేక మహిళలు ఇబ్బందులకు గురయ్యారు. శారదాపీఠానికి సీఎం వస్తే విశాఖను దిగ్బంధించడం దారుణమని తెలుగుదేశం నేత బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. అనుకూల నినాదాలు చేయటం కోసం కూడళ్లలో మహిళల్ని ఎండలో నిలబెట్టడం అరాచకానికి నిదర్శనమన్నారు. వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కి లేఖ పంపారు. నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్ష పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నానని తక్షణమే ఆమోదించాలని సీఎంను కోరారు. వేమిరెడ్డి వెంట నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మరికొందరు కార్పొరేటర్లు నడుస్తారని తెలిసింది. రాజకీయ భవిష్యత్తుపై నెల్లూరులోని తన నివాసంలో అనుచరులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. వేమిరెడ్డి తెలుగుదేశంలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వాలంటీర్ వేధిస్తున్నాడంటూ ఒక బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. పాలపాడుకు చెందిన వాలంటీర్ శ్రీకాంత్ రెడ్డి తమ ఇద్దరు కూతుళ్లను కొన్ని నెలలుగా వేధిస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపించారు. పెద్ద కుమార్తెకు IIITలో సీటు వచ్చినా వాలంటీర్కు భయపడి కళాశాలకు పంపలేదని తెలిపారు. ఇప్పుడు పాఠశాలకు వెళ్తున్న చిన్న కుమార్తెను వేధిస్తున్నాడని, ఆమె ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పారు. చికిత్స నిమిత్తం బాలికను నర్సరావుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా అమ్మాయి బాయిలో చదువుతుందండి. వాడు వాలంటరీ, మేము ఏళ్ళు పెట్టాలి. మా అమ్మాయికి స్కాలర్షిప్ పడింది. మా అమ్మాయి పెట్టాలి, నేను పెట్టాలి.
నన్ను వచ్చి అడిగాడు. మేము పెట్టాము. మా అమ్మాయి చదవలకు వచ్చింది. మా అమ్మాయి చేత ఏం పెట్టించాము. మా అమ్మాయికి మెసేజ్లు పంపిస్తున్నావు. మా అమ్మాయి మాకు చెప్పిందండి, మా అమ్మాయి జోలు రావద్దు అని 3 సార్లు చెప్పించాము. మళ్ళీ మా చిన్న అమ్మాయిని బడికి వెళ్తుంటే బాగా చేస్తున్నాడండి. వాడి పేరు శ్రీకాంత్ రెడ్డి, వాలంటరీ. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే భాజపాను నామరూపా లేకుండా చేస్తామని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మాదిరిగా పార్టీలను చీల్చి ప్రభుత్వాలను కూల్చడం పోరాటాల గడ్డ తెలంగాణలో సాధ్యం కాదన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా తీసుకురాలేదని ఆయన ఆరోపించారు. భువనగిరి పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా ₹1 మంజూరు చేయలేదన్నారు. వచ్చే ఎన్నికలకు భాజపా భారాసాల లోపాయికారి ఒప్పందం కోసం త్వరలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. 4 ఏళ్ళు ఆయన దగ్గర 1000 కోట్ల బడ్జెట్ పెట్టుకుని సొంత తెలంగాణకు 200 కోట్లు తెచ్చుకోలేని కిషన్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదు అని. కిషన్ రెడ్డి గారు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పదు. వేరే రాష్ట్రాల్లో పార్టీలను గెలిచి ప్రభుత్వాలు కూలగొడుతున్నారు, కానీ తెలంగాణలో పోరాటాల గడ్డ ఇది. సొంత పార్టీని ఎదిరించి తెలంగాణ తెచ్చుకున్నాము. ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీ టచ్ చేసినా నీ బీజేపీ పార్టీ నామ మాత్రం లేకుండా చేస్తాం. మీరు సింగరేణిలో 317 డైరెక్ట్ 168 ఇంటర్నల్ పోస్టులకు రేపు నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎండీ బలరాం ప్రకటించారు. నేడు సింగరేణి డైరెక్టర్లతో సమావేశమైన సీఎండీ కార్మికులకు ₹1 కోటి ప్రమాద బీమాపై రేపు యూబీఐతో ఒప్పందం జరగనుందని తెలిపారు. త్వరలో మిగిలిన బ్యాంకులతోనూ ప్రమాద బీమాపై ఒప్పందం చేసుకుంటామని సీఎండీ చెప్పారు. అంతకుముందు సింగరేణి అభివృద్ధి సంక్షేమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది సింగరేణిలో 1000 వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ఆ సంస్థ సీఎండీ ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. ఉద్యోగ నియామక ప్రక్రియ పారదర్శకంగా చేయాలని, పరీక్షల్లో అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వయోపరిమితి 40 ఏళ్లకు పెంపుపై నిర్ణయం తీసుకోవాలన్న భట్టి ఈ నెల 26న కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. హర్యానా సరిహద్దు మరోసారి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కేంద్ర మంత్రులతో చర్చలు విఫలం కావడంతో రైతులు చలో ఢిల్లీకి బయలుదేరారు. కర్షకులు శంభు సరిహద్దు వైపునకు దూసుకురాగా పోలీసులు అడ్డుకున్నారు. రైతుల్ని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. మరో సరిహద్దు ప్రాంతం ఖనౌరీలో భద్రతా దళాలతో జరిగిన ఘర్షణలో 21 ఏళ్ల రైతు మరణించినట్లు రైతు సంఘాలు తెలిపాయి. మరికొంతమంది గాయపడినట్లు వివరించాయి. మరణించిన రైతును పంజాబ్లోని భటిండా జిల్లాలోని బలోకి గ్రామానికి చెందిన శుభకరణ్ సింగ్ గా గుర్తించారు. ఈ నేపథ్యంలో హర్యానాలో 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మరోవైపు శాంతి భద్రతలు కాపాడాలని కేంద్ర హోంశాఖ పంజాబ్ ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీ చలోకు వెళ్లకుండా బహుళ అంచెల బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంపై రైతు సంఘాల నేతలు మండిపడ్డారు. ఢిల్లీ సరిహద్దులోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీ చలో కొనసాగుతుందని రైతు సంఘాలు ప్రకటించడంతో భారీగా బలగాలను మోహరించింది. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ప్రముఖ న్యాయ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పాలీ శ్యామ్ నారిమన్ కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. నారిమన్ ఈ ఉదయం తన ఇంట్లో తుది శ్వాస విడిచినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా హృద్రోగం సహా అనేక రుగ్మతలతో ఆయన బాధపడుతున్నట్లు చెప్పాయి. 1991 నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేసిన నారిమన్ను 1991లో పద్మభూషణ్, 2007లో పద్మ విభూషణ్ పురస్కారాలతో కేంద్రం సత్కరించింది. 1999 నుంచి 2005 వరకు నారిమన్ రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఆయన కుమారుడు జస్టిస్ రోహింటన్ నారిమన్ 2021 ఆగస్టు 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. నారిమన్ మృతి పట్ల వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర భక్త జనసంద్రమైంది. వనదేవతల్ని దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. నేటి నుంచి 4 రోజుల పాటు జరగనున్న జాతరలో కాసేపట్లో సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపైకి చేరుకోనుండటంతో మహాజాతరకు అంకురార్పణ జరగనుంది. ఉదయం కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సాయంత్రం కుంకుమ భరణ రూపంలో ఉన్న అమ్మవారిని తీసుకుని పూజారులు డప్పుడోలు వాయిద్యాలతో కోలాహలంగా బయలుదేరి మేడారం చేరుకున్నారు. నిన్ననే పూనుకొండ నుంచి పగిడిద్దరాజును, ఇవాళ ఉదయం కొండాయిగుడి నుంచి సారలమ్మ భర్త గోవిందరాజును తీసుకొచ్చారు. జంపన్న వాగు వద్ద ఈ ముగ్గురు కలుసుకుని మేడారం బయలుదేరారు. మధ్యలో సమ్మక్క ఆలయంలో వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించి గద్దెల వైపు బయలుదేరారు. అటు గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్కను రేపు ప్రభుత్వ లాంఛనాల మధ్య చిలకలగుట్ట నుంచి తీసుకురానున్నారు. శుక్రవారం నిండు జాతర కాగా శనివారం సాయంత్రం దేవతల వనప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది.